క్రీస్తు యేసునందు మనలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. ఈ దినాన సాకులు అనేటటువంటి పాపమును విడిచిపెట్టాలని క్రైస్తవ జనాంగము పరిశుద్ధాత్మ దేవుడు వాక్కులతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యానుసారంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ సాకులు అనేటటువంటి పాపము మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది? పరిశుద్ధ గ్రంథంలో అయితే సాకులు అనే యొక్క వచనాలు ఎక్కడ వ్రాయబడలేదు, కానీ అనేక మంది ప్రియబిడ్డలు భక్తులు అనేక పర్యాయాలు సాకులు అనేటటువంటి పాపం వల్ల వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదము ఏ విధంగా దుర్వినియోగపరుచుకున్నారు అనే దాని గురించి వాక్యానుసారంగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా పరమ తండ్రి ఆయన పోలికలో ఆయన స్వారూప్యమందు నిర్మించుకున్నటువంటి ఆదాము అవ్వమ్మలు చూస్తే ఆది తల్లిదండ్రులు ఏదేను తోటలో సృష్టినంతటిని కూడా నోటి మాట ద్వారా కలుగచేశాడు పరమ తండ్రి. ఆయన పోలికలో ఆయన స్వారూప్యమందు మాత్రమే ఆదాము అవ్వమ్మలను దేవాతి దేవుడు నిర్మించుకుని ఉన్నాడు. అయితే నేల మంటి నుంచి మనిషిని నిర్మిస్తే నాసికారంధ్రములో జీవవాయునుదగా నరుడు జీవాత్మాయను. ఆ జీవాత్మను ప్రవేశపెట్టింది పరమ తండ్రి. ఆయనతో మనం జీవించాలి అని ప్రతిదినము ఏదేను తోటలో పరమ తండ్రి ఆదాము అవ్వలతో సహవాసం చేసేటటువంటి వారు విడదీయరాని బంధము కలిగి ఉండాలని, ప్రతిదినము తండ్రితో మనం మాట్లాడాలని, అంటుకట్టబడిన జీవితం జీవించాలని ఆదాము అవ్వల నుంచి పరమ తండ్రి ఆశపడ్డారు. అయితే ఏదేను తోటలో సమస్తం మీద అధికారము ఆదాము అవ్వలకు ఇచ్చారు, కానీ మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని ఒక ఆజ్ఞగా కూడా ఇవ్వడం మనకు జరిగింది. ఆదికాండము 2:17 ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలము నీవు తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించాను. యజమానుడైనటువంటి ఆయన పోలికలో నిర్మించుకున్నటువంటి ఆదాము గారికి మొట్టమొదటిగా ఆజ్ఞాపించాడు. ఈ యొక్క సమస్తమును చూసిన దేవాతి దేవునికి సంతోషం కలగలేదు, కానీ ఆయనకు ఒకటి కొరత అనిపించినప్పుడు ఆదాము గారి ప్రక్కటెముకలో ఎముకను తీసి నాసికారంధ్రములో ఎముకను తీసి దాన్ని మాంసంతో పుడిచి అవ్వను తయారు చేశాడు దేవాతి దేవుడు. అయితే ఆయన దగ్గరే తీసుకెళ్ళినప్పుడు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమని ఎంతగానో సంతోషించాడంట. అయితే ఈ నరుడైనటువంటి ఆదాము గారు అవ్వముకు కూడా ఈ మాటలే తెలియపరిచాడు. అయితే ఒక సర్పం ఒక దినం వచ్చింది. ప్రతిదినము తండ్రితో సహవాసం చేసేటటువంటి ఆదాము అవ్వలు ఆ సర్పం యొక్క మాటలు వినడము అలవాటు చేసుకుంటూ ఉన్నారు. మీరు ఇక ఫలాన్ని తినొద్దని దేవాతి దేవుడు చెప్పాడా? లేదు, అలా తిన్నట్లయితే మీరు చనిపోతారని దేవాతి దేవుడు చెప్పడం అది అబద్ధమని మాటలతో ప్రేరేపితం చేసింది. ఇప్పటి వరకు దేవుని మాటలకు ప్రేరేపితమైనటువంటి వీరు సర్పం యొక్క మాటలకు వారు ప్రేరేపితమయ్యారు. 3:4 ఆదికాండం, సర్పము మీరు చావనే చావరని ఆ మాటలకు ప్రేరేపితం అవడం జరిగింది. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను గనుక ఆ విధంగా చెప్పాడని. మొట్టమొదటిగా స్త్రీ బలహీనమైన ఘటం గనుక ఆమె ప్రేరేపితమయ్యి ఫలమును తింది. తరువాత ఆదాము గారికి ఇవ్వడం వల్ల ఆదాము గారు కూడా తిన్నారు. వీరు అది తిన్న వెంటనే దిగంబరత్వాన్ని కలిగి ఉన్నారు. ఆ యొక్క అంజూరపు చెట్లు కచ్చడములను కప్పుకుని ఉన్నారంట. దిగంబరత్వము తెలుసుకున్నారంట. వారు దాగుకుని ఉన్నారంట. ఆదామా నీవెక్కడా అని పిలుస్తూ ఉన్నప్పుడు ఆదాము దిగంబరత్వముతో దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి ఆదాము, నేనేం చెప్పాను నువ్వేం చేశావని అడిగితే ఆదాము గారు అంటూ ఉన్నాడు 3:12 అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. ఏం చెప్తున్నాడంటే సాకు మహిమను కోల్పోయేలా ఆ యొక్క ఫలమును తినొద్దని, నీవు ఇటువంటి శాపము మహిమను కోల్పోవడానికి దిగంబరత్వాన్ని పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆ ఫలము తిని నీవు ఆత్మీయ స్థితిలో చనిపోయావయ్యా. ఎందుకు ఇలా చేశావంటే నీవిచ్చిన ఈ స్త్రీ వల్లే ఈ తప్పిదము నేను చేశానని
సాకులు చెబుతూ ఉన్నారు ఆదాము గారు. అదే విధంగా ఆ స్త్రీ దగ్గర కూడా, అవ్వ దగ్గరికి పరమ తండ్రి వచ్చినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపిచ్చినది నందున నేను తింటిన. నేను ఏమంటూ ఉన్నాడండి? ఆదాము గారేమో అవ్వ ఇవ్వడం వల్ల, నీవివ్వు, అవ్వను నాకు సాటైన సహాయకారిగా ఇవ్వడం వల్ల నేను ఈ పాపం చేశాను. మరి అవ్వేం చెప్తుంది? సర్పం యొక్క మాటలకు ప్రేరేపితమయ్యి ఆ ఫలాన్ని నేను తిన్నానని సాకులు చెప్తున్నారు. సాకులు అనే ప్రారంభం ఏదేను తోటలోనే ప్రారంభమైంది. ఆదాము అవ్వల యొక్క సంతానమే మనమందరము కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, భూమి అన్నంతటిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడు నా ఇల్లంతటిలో అని ఒక సాక్ష్యము చెప్పినటువంటి పరమ తండ్రి మోషేని బట్టి నమ్మకమైన వ్యక్తి అనేటువంటి సాక్ష్యం ఇచ్చాడు. దానికంటే ముందుగా నమ్మకమైన పనివాడిని వెతుకులాటలో 30 సంవత్సరాలు పట్టింది. 430 సంవత్సరాల తర్వాత నమ్మకమైన పనివాడిని, ఇజ్రాయేలు జనాంగమును రక్షించే సాధనంగా దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క నమ్మకమైన పనివాడిని అక్కడ పంపించే ప్రక్రియలో ఎక్కడికి? ఇజ్రాయేలు ప్రజల యొక్క విజ్ఞాపనను, యాచనను నేను విన్నాను. వారిని దాసత్వం నుంచి, ఫరో కాడి నుంచి నేను వారిని విడిపించాలి, ఇజ్రాయేలు ప్రజలను నడిపించే ఒక నాయకుడుగా నువ్వు వెళ్ళాలి అని చెప్తున్నప్పుడు మోషే కొన్ని సాకులు చెప్తూ ఉన్నాడు. మిద్యాన వనములో మరి యొక్క మామ మందను మేపుతూ ఉన్నప్పుడు హోరేపు పర్వతం మీద మండుచున్న అగ్ని పొదల మధ్య పరమ తండ్రి మోషేతో మాట్లాడుచూ ఉన్నాడు. మోషే, ఇజ్రాయేలు ప్రజలను నువ్వు దాసత్వం నుంచి నడిపించే ఒక సాధనము, నువ్వు ఇజ్రాయేలు ప్రజల యొక్క విజ్ఞాపన, యాచన, ఆ కాడి మొయ్యలేని భారము, వారి యొక్క విజ్ఞాపన మొరను నేను విన్నాను. నువ్వు వెళ్ళి ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ నువ్వు రక్షించాలయ్యా, కానాను దేశానికి నడిపించాలంటే మోషే ఒక 5 సాకులు చెప్పడం జరిగింది. నమ్మకస్తుడైనటువంటి మోషే కూడా మొట్టమొదటిగా సాకులు చెప్పినటువంటి వాడే. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనంలో మొదటి సాకు, నేను ఏ పాటి వాడనయ్యా అంటూ ఉన్నాడు. 2వ సాకు, నాకు నువ్వు ఎవరో, నీ పేరేమిటో నాకు తెలియదయ్యా అంటూ ఉన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. 3వ సాకు, వారు నన్ను నమ్మరు ప్రవ్వా అంటూ ఉన్నాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 1వ వచనము. 4వ సాకు, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు ప్రవ్వా. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. 5వ సాకు, నాకు బదులుగా వారిని పంపించు ప్రవ్వా అని చెప్పి నిర్గమాకాండము 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలా 5 సాకులు చెప్పడం జరిగింది. కానీ దేవాతి దేవుడు పరమ తండ్రి ఆయన పని ఆయన స్పష్టంగా చేసుకుంటాడు. నేను ఉన్నవాడను అనువాడను చెప్పు మోషే అని దేవాతి దేవుడు ఆయన మాటలతో బలపరిచాడు. అవును, జుంటె తేనె దారుల కంటే మధురమైన మాటలు. ఆయన మాటలలో జీవం ఉన్నది. ఆయన మాటలు మనల్ని ఆదరిస్తూ ఉంటాయి. ఏమండి, ఆయన మాట అగ్ని వంటిది, మనలో ఉన్నటువంటి మలినాన్నంతటిని కూడా దహించి వేస్తూ ఉంటుంది. కాబట్టి మరి మోషే కూడా ఆ విధంగా సాకులు చెప్పినప్పటికీ కూడా మోషేని బలపరిచి దేవాతి దేవుడు ఒక సాధనంగా ఇజ్రాయేలు ప్రజలకు పంపడము జరిగింది. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి యోనా కూడా, యోనా ఆ నినివే పట్టణస్థులందరూ కూడా భయంకరమైన పాపంలో ఉన్నారయ్యా. అయిక నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి చాలా చెడు నడతలు అనుసరించి వారు జీవిస్తూ ఉన్నారు. 40 దినములలో భయంకరమైన ఉగ్రత వారి మీదకి రాబోచు ఉన్నది అని చెప్పి నీవు వారిని హెచ్చరించమని నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఏం చేశాడంటే తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. అయితే యోనా మరి తర్షీషు పట్టణానికి వెళ్ళినప్పుడు ఓడ ఏ విధంగా మునిగిపోసాగింది, అందరూ వారి యొక్క దేవతలకు ఏ విధంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరి యోనా దేవుని యొక్క చిత్తము మరచిపోయి నిద్రావస్థలో ఏ విధంగా ఉన్నాడు, నిద్రపోతా నీ ఓడ నావికుడు ఏ విధంగా అన్నాడు, హెచ్చరించాడు. నీవు కొలిచే నీ దేవాతి దేవుని నువ్వు ఆరాధన చేయి, ప్రార్థించు అని ఓడ నావికుడు ఏ విధంగా హెచ్చరించాడు. మరలా
ఈ యొక్క విపత్తు నా వల్లనే సంభవిస్తుందని నన్ను ఆ సముద్రంలో పడవేయండి అని చెప్పినప్పుడు ఆ తిమింగలం కడుపు, తిమింగలంలో 3 దినాలు ఏ విధంగా ఉన్నాడు, తిమింగలం ఆ యొక్క సురక్షితంగా తిమింగలం కడుపులో నుంచి మరలా నినివే పట్టణానికి ఏ విధంగా చేరాడు, అక్కడ నుంచి మరి నినివే పట్టణస్థులందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఆ నినివే పట్టణంలో రాజును సహా, అదేవిధంగా అధికారులు సహా, అల్పులేమి ఘనులేమి అందరూ కూడా, మరి దాసులేంటి, ఆ పట్టణంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ గోనె పట్ట కట్టుకుంటే వారిని నలగగొట్టుకున్నారంట. అంతేకాదండి, వారు చేసినటువంటి ఆ ఉపవాస ప్రార్థన కంటే వారి యొక్క చెడు నడతలను మానుకొనగా దేవాది దేవుడు చేసేటటువంటి ఆ కీడు చేయకుండా ఏ విధంగా మానుకున్నాడో యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానిను. దేని కొరకంట? ఈ నినివే పట్టణస్థులు వారి యొక్క చెడు నడతలను మానుకొనడం వల్ల దేవాతి దేవుడు వారి క్రియలను చూసి పశ్చాత్తాప్తుడై ఆ కీడు చేయటం మానుకున్నాడంట దేవాతి దేవుడు. అందుకని ఆ ఉగ్రత నుంచి తప్పించబడిన తరువాత యోనా అంటూ ఉన్నాడు పర్వతండితో, అయ్యా నీ గురించి నాకు తెలుసు, మరి నీవు నీ ప్రజలను ఏ విధంగా రక్షించుకుంటావో, నీవు ఎంతటి క్షమాపణ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, బహుశాంతము కలిగినటువంటి వాడు కదయ్యా, అత్యంత కృప కనికరము కలిగిన దేవాతి దేవుడు కదా, నీవు వారి యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల నీ యొక్క కృపను, జాలి, కరుణను ఏ విధంగా వారి పట్ల నీ కటాక్షం వారి మీదకు ఉంటుందో నాకు ముందుగానే తెలిసే నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, తర్షీషు పట్టణానికి వెళ్ళాను. నువ్వు మరలా నాకు తెలిసి కూడా నేను అక్కడికి వెళ్ళాను, నువ్వేమో మరలా ఈ స్థితిని నన్ను తీసుకుని వచ్చావు అని చెప్పి సాకులు చెప్తూ ఉన్నాడు. ఏంటంటూ ఉన్నాడు? దేవుడు ఏం చెప్తే ఆకాశము భూమి గతించినా ఆయన మాటలు నిరర్ధకం కానేరవు. పొన్నైనను సున్నైనను దానిలో నుంచి మనం తీయడానికి వీలు లేదు. ఏదైనా తీసినా మనం స్వచిత్తంగా మనం అమలుపరిచినా ఏంటండి, ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క మహా ఉగ్రత తెగుళ్లను మన మీదకి రప్పిస్తాడంట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనంలో, ఈ పరిశుద్ధ గ్రంథములో ఏదైనా తీసినా పొందుపరిచినా ఏం చేస్తాడంట, స్వచిత్తాన్ని అవలంబించి ఏదైనా చేసినా సౌలు రాజ్యాధికారం నుంచి ఏ విధంగా తొలగింపబడ్డాడో మనమంట దేవుని యొక్క తెగుళ్ళు ఉగ్రత మన మీదకి దేవాతి దేవుడు రప్పిస్తారని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, తండ్రి చెప్పిన మాట చేయకోకుండా దేవాతి దేవుడు మరలా తనకి బుద్ధి చెప్పి ఆ నినివే పట్టణానికి పంపిస్తే పరమతండ్రిని అంటున్నాడు, రక్షించినటువంటి నినివే పట్టణస్థులను బట్టి, అయ్యా నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు, అనవసరంగా టైం వేస్ట్ అయ్యే పని మరలా నా చేత చేయించేవన్నట్లు అతను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీన్ని ఏమంటారు? సాకులు చెప్పడం అంటారు. జ్ఞాని అయినటువంటి సలోమాను గారు అంటూ ఉన్నారు ఈ సాకుల గురించి, మహా జ్ఞానవంతుడు. అందుకని తనకున్నటువంటి టైటిల్ ఏంటి? జ్ఞాని అయినటువంటి సలోమాను గారు. చూడండి, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనంలో, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. ఎందుకంటే తను చేసినటువంటి పొరపాట్లు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏంటంటే నేనే మహా జ్ఞానవంతుడని తను అది చెప్పుకునే ప్రయత్నంలో తన తప్పులన్నీ కూడా సమర్థించుకోవడానికి, ఆ తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటాడంట సోమరిపోతూ. ఈ సోమరిపోతూ ఏం చేస్తాడంట? సాకులు చెప్తూ ఉంటాడంట. తన తప్పుని సమర్థించుకోవడానికి ఏం చేస్తాడు? సాకులు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడట. అంతేకాకుండా లూకా గారి సువార్తల్లో 14వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు, లూకా సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వారందరికీ కొన్ని విషయాలు చెప్పడం జరిగిందనమాట. అక్కడికి చాలామంది వచ్చారు. మరి ఒక విందు జరుగుతూ ఉందంట.
అక్కడ విందు జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ధనవంతులు వచ్చారంట, పేదవాళ్ళు వచ్చారంట, చాలామంది వచ్చారంట. అయితే వారికి చెప్తున్నారు, నీవు విందు చేసేటప్పుడు మరి నువ్వేం చేస్తావంటే కుంటివారిని, గ్రుడ్డివారిని, బీదలను నీవు పిలిచి వారికి భోజనము నీవివ్వు, వారికి ఆతిథ్యం ఇవ్వు. ఏం చేస్తున్నాడు? లూకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలువము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. ఏంటి? బీదలను కటాక్షించువాడు యెహోవాకు అర్పించువాడు. ఏంటండి? అవసరతలో ఉన్న ఈ వికలాంగులకు, దిక్కులేని వారికి, ఏమండి బీదలకు, ఏమండి వీరికి నీవు ఆహారం ఇవ్వు. వారు మరలా తిరిగి నీకు ఆహారం పెట్టే స్థితి వారికి లేదు కదా. కానీ ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనతో బలపరుస్తూ ఉన్నాడు. ఆ నీతి కార్యంలో నువ్వు ఎప్పుడైతే పాలిభాగస్తుడు అవుతావో, ఆ 14వ వచనం కింద భాగంలో, నీవు ధన్యుడు వగుదువు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని. ఆ ప్రత్యుపకారం ఎవరి దగ్గర పొందుతామో? బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు. యెహోవాకు మనం అప్పించువారం. ఆ నీతి కార్యంలో మనం పాలిభాగస్థలమైతే అప్పుడు ఏం చేస్తాడంట? పునరుద్ధానములో ప్రత్యుపకారం అంట. ఈ నీతి కార్యం ఎవరైతే చేస్తారో వారు ధన్యులగుతారు. ప్రత్యుపకారము దేవుని ఎదుటి నుంచి మనము పొందుకుంటామంట. మరి కొంతమంది విందుకు ఆహ్వానించబడినప్పుడంట వారు కొన్ని సాకులు చెప్తూ ఉంటారంట. ఆ సాకులేంటి? పొలములో కొన్ని పనులున్నాయి, పొలాలను కొన్నామని కొంతమంది చెప్తారంట. కొంతమంది ఎద్దులను కొన్నామని చెప్తారంట. మరి కొంతమంది పెళ్లి చేసుకున్నామని చెప్తారంట. ఇన్ని సాకులు చెప్తూ కొంతమంది విందుశాలకు రావడానికి అనేకమైన సాకులు చెప్తూ ఉంటారంట. కాబట్టి మనము కూడా ఆ యొక్క పెండ్లి విందుకు యేసుక్రీస్తు ప్రభువారు, వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో వస్తూ ఉన్నప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు 10 మంది వచ్చారు. కానీ సమర్పణ 5గురిలోనే ఉంది, సిద్ధపాటు 5గురిలోనే ఉంది. 5గురికి సమర్పణ లేదు, సిద్ధపాటు లేదు. ఏమండి? చివరి వరకు కూడా సమర్పణ ఉండాలండి. కార్యారంభము కంటే కార్యాంతమే గొప్పది. ఈ మధ్యలో మనం ఎటువంటి సాకులు చెప్పినా కూడా అన్నీ కూడా నిష్ప్రయోజనకరం. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతమే గొప్పది. మన రక్షణ తుది శ్వాస వరకు మనం కాపాడుకోవాలి, మరణ పర్యాంత వరకు. ఈ మధ్యలో ఎటువంటి ఆటంకములు, అవరోధములు వచ్చినా కూడా అన్నిటినీ మనం జయించాలండి. అన్నిటినీ మనము ఓర్చుకోవాలి, సహించాలి, జయించుకుని ముందుకు సాగిపోవాలండి. అంతేకాకుండా యెహోషువ, మరి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యెహోషువ కూడా ఇజ్రాయేలు ప్రజలను కానాను దేశానికి నడిపించేటటువంటి నాయకులు, మోషే తరువాత నాయకత్వాన్ని పొందుకున్నటువంటి ఏమండి నాయకులు యెహోషువ, కాలేబు, ఈ యొక్క కానాను దేశానికి నడిపించే నాయకత్వాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు. మరి ఇతను కూడా ఆ యొక్క బాధ్యత తీసుకునే ముందు అతను కూడా సాకులు చెప్పడం జరిగింది. ఏమండి? యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను నాపావు. ఏంటండి? యెహోషువ ప్రార్థన చేసినప్పుడంట సూర్యచంద్రులను ఆపాడంట దేవాది దేవుడు. ఏమండి? అంత అభిషేకం పొందినటువంటి యెహోషువ కూడా సాకులు చెప్పాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు యెహోషువను ఇజ్రాయేలు ప్రజల వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి పిలిచినప్పుడు యెహోషువ భయపడ్డాడు. అంతేకాకుండా తాను సమర్థుడను కాదు అని సాకులు చెప్పాడు. కానీ దేవుడు అతనికి ధైర్యం చెప్పి అతనితో ఉంటానని వాగ్దానం చేశాడు. ఏమండి? దేవాతి దేవుడు మనము ఎక్కడుంటే ఆయన నిత్య కాపుదల మనకి తోడుగా ఉంటుందండి. ఇజ్రాయేలు ప్రజలకు ఆ 40 సంవత్సరాల అరణ్య మార్గంలో పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభం. దేవుని యొక్క సన్నిధి, ప్రత్యక్షత ఆస్వాదించారు, వారు అనుభవించారు. అట్లాగే దేవుని యొక్క బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన విడనాడే దేవుడు కాదు. సాకులు చెప్పినటువంటిది యెహోషువ చేత గొప్ప కార్యాలను, ఘనమైన కార్యాలను దేవాతి దేవుడు చేయించి ఉన్నాడు. అంతేకాకుండా ప్రవక్త అయినటువంటి మీకా గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చివరగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు న్యాయముగా నడుచుకోవాలని, అంతేకాకుండా దయ చూపాలని, వినయముగా నడుచుకోవాలని
మనల్ని కోరుతూ ఉన్నాడండి. దేవాతి దేవుడు ఏమనుకుంటున్నాడు? మనల్ని బట్టి మనం న్యాయంగా, దయగల వారిగా, వినయం కలిగినటువంటి వారిగా బ్రతకాలని ఈ లోకంలో దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. విరిగి నలిగిన మనస్సే దేవాతి దేవునికి ఇష్టమైన బలి అర్పణ అంట. వినయ విధేయతలు కలిగిన వారమై ఈ లోకంలో బ్రతకాలని, దేవాతి దేవునికి విధేయులంగా ఈ లోకంలో మనం బ్రతకాలని దేవాతి దేవుడు ప్రతి ఒక్క విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి విధేయత చూపించాడండి. ప్రతి ఒక్క విషయంలో తను శిలువ మరణం పొందునంతగా తండ్రికి విధేయత చూపించాడంట. ఎలా విధేయత చూపించాడండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి ఉన్నాడు, మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగండి? శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఆయన శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి పరలోకమును విడిచిపెట్టి ఆ యొక్క షెరూబుల పరిచయను అల్పంగా ఎంచుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఎలాగండి? శిలువ మరణం పొందునంతగా తండ్రికి విధేయత చూపించి ఉన్నాడంట. తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడంట. అవునండి, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. మనము ఏ విధంగా సాకులు చెప్తూ ఉన్నాము? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి సాకులు ఏమైనా చెబుతూ ఉన్నామా? మళ్ళీ మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నమ్మకమైన వానికి మెండు దీవెనలు కలుగును. మనకిచ్చినటువంటి తలాంతులను స్వప్రయోజనంగా ఉపయోగిస్తూ ఉన్నామా? లేకపోతే ఏదైనా సాకులు చెప్తూ దేవుడిచ్చినటువంటి తలాంతులను దుర్వినియోగపరుస్తూ దేవుని సన్నిధికి దూరం అవుతూ, నా భర్త వలనే ప్రవ్వా నేను నీ సన్నిధికి దూరం అవుతూ ఉన్నాను, లేకపోతే భార్య వల్లనే నీ సన్నిధికి దూరం అవుతూ ఉన్నాను ప్రవ్వా, లేకపోతే బిడ్డల వల్ల నీ సన్నిధికి దూరం అవుతూ ఉన్నాను ప్రవ్వా అని ఇలాంటి సాకులు ఏమన్నా చెప్తూ దేవుని యొక్క సన్నిధిని దూరపరుస్తూ ఉన్నామా? మరి యొక్క సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నామా? దేవాతి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను దుర్వినియోగపరుచుకుంటున్నామా? ఏ రీతిగా ఉంటున్నామనేది మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము. సాకులు చెప్పేటటువంటి వారిగా మనం ఉండకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం బ్రతుకుతూ మన మరణ పర్యాంత వరకు రక్షణను కాపాడుకుంటూ అనేకులను ప్రభువైపు ప్రభావితం చేసేటటువంటి వారిగా దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క అభిషేకాన్ని దుర్వినియోగపరుచుకోకుండా, కార్యారంభం కంటే కార్యాంతమే గొప్పది కనుక మరణం వరకు మనం నమ్మకంగా కొనసాగుదాము. నమ్మకమైన వానికి మెండు దీవెనలు కనుగొనన్న రీతిగా భూ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు యోగ్యులుగా మనం అందరం కూడా ఎంచబెడదాం. అట్టి కృపలో మీరందరూ కూడా పాలి భాగస్థులు అవుదురుగాక. దేవాతి దేవుడు ఈ మాటలు మనందరం వినికుల్లో బహుగా ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు. మేము సాకులు చెప్పేటటువంటి వారిగా కాకుండా సమర్పణతో నీ సేవలో ముందుకు సాగిపోయేటటువంటి కృపను మాకు అందరికీ దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రము. దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను ప్రభువా మీరు దీవించండి ప్రభువా. మమ్మలను పరిపాలించేటటువంటి నాయకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మేము ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువా. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, సస్యశ్యామల దేశంగా శాంతియుతంగా పరిపాలన చేయుటకు తగిన జ్ఞానము నాయకులకు మీరు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రము. శత్రుదేశం నుంచి దేశమును కాపాడుచున్నటువంటి ఆర్మీ జవాన్స్ని మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి ప్రభువా. అనేక మంది నీ సన్నిధిలో నిద్రించి ఉన్నారు. ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నటకు నాకు ఇచ్చిన మంచి సమయం బట్టి వందనాలు ప్రభువా. భారతదేశము ప్రజలందరూ కూడా క్షేమకరంగా ఉండులాగున ప్రభువా. సృష్టిని మీరు నెమ్మలపరచండి. అనేక చోట్ల ప్రభువా ఈ యొక్క వర్షముల వల్ల పంట నష్టము ప్రభువా, భయంకరమైన మరణాలు పొందుకుంటూ ఉన్నారు. ఉగ్రత నుంచి మమ్మల్ని అందరినీ మీరు రక్షిస్తున్న విధమును బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము. నిమ్మలపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరు క్షేమముగా, సుఖముగా, సౌఖ్యంగా బ్రతుకులాగున ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రము. వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు. సజీవులకులో ఉంచినందుకు వందనాలు ప్రభువా. ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి గర్వించక మా మరణ పర్యాంత వరకు నీకు ఇష్టలుగా జీవిస్తూ ప్రభువా నీ చిత్తానుసారంగా జీవించేటటువంటి భాగ్యము మాకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయము, క్షేమము, నెమ్మది, సమాధానము కలుగునుగాక. ఆమేన్.